శరీరం యదవాప్నోతి యచ్చాత్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి జీవి తన ఆత్మస్వరూపాన్ని ఏ విధంగా కొనసాగిస్తుంది, తన ప్రయాణం ఏ విధంగా కొనసాగిస్తుంది అనేది ఈ శ్లోకం ద్వారా వివరించడం జరిగింది. అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, కేవలం ఈ శరీరానికి మాత్రమే జననము మరణము అనేవి ఉంటాయి, కానీ ఆత్మకు మాత్రం ఎటువంటి జననము మరణము అనేటివి సంభవించరు. ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకము ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ శరీరము ఆత్మ రెండు అవినాభావమైన సంబంధం కలిగి ఉన్నాయి. ఏ విధంగానైతే ఒక పుష్పము, ఆ పుష్పానికి పరిమళం రెండు కూడా ఒకదానికొకటి అవినాభావమైన సంబంధం కలిగి ఉంటాయి. కానీ ఎప్పుడైతే గాలి వీస్తుందో పరమాణువులన్నీ కూడా, ఆ పరిమళ ద్రవ్యానికి సంబంధించిన పరమాణువులన్నీ కూడా గాలిలో కలిసిపోయి ప్రయాణం చేస్తుంటాయి. ఇక్కడ పుష్పం నుంచి ఆ పరమాణువులన్నీ కూడా వేరుపడి వెళ్తూ ఉంటాయి. ఇదే విధంగా మన శరీరంలో ఆత్మ అనేది వదిలిపెట్టి తన ప్రయాణాన్ని తదుపరి జన్మ కోసము, తదుపరి కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసము మరొక జన్మాన్ని పొందడానికి తన ప్రయాణం కొనసాగిస్తుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ పరిమళ ద్రవ్యం అనేటిది మనకు పంచేంద్రియముల నుంచి సంభవించిన వాసన. ఆ పంచేంద్రియములు ఏమిటి అంటే చెవి, కన్ను, చర్మము, నాలుక, నాసిక. ఈ పంచేంద్రియములు అదేవిధంగా వీటితో కలిపి ఇంకొక ఇంద్రియం ఉందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, అదే మనస్సు. ఈ 6 ఇంద్రియముల ద్వారా సంభవించినటువంటి వాసన అంటే ఈ ప్రపంచం లోపల అనురాగం, ఈ ప్రపంచం లోపల అనురాగాన్ని కలిగి ఉండడాన్ని మనము వాసన అని చెప్పుకోవచ్చు. ఈ భ్రాంతిని ఆ ఆత్మ వదిలిపెట్టక ఒక పరిమళ ద్రవ్యం ఏ విధంగానైతే గాలిలో కలిసిపోయి వెళ్తుందో, అదేవిధంగా ఆత్మ ఈ వాసన పంచేంద్రియముల ద్వారా వచ్చినటువంటి వాసన అంటే వాటి ద్వారా వచ్చిన లక్షణములు, అదేవిధంగా మనసు సంకల్పించినటువంటి లక్షణములను తదుపరి జన్మ కోసం తీసుకువెళ్తుంది. అందుకే తన కర్మ ఫలితాన్ని తదుపరి జన్మలో అనుభవించడం జరుగుతుంది అని ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఎప్పుడైతే జీవుడు అంటే ఆత్మ తనను తాను నిజస్వరూపాన్ని తెలుసుకోనప్పుడు ఈ వాసన రూపమైనటువంటి ఈ పంచేంద్రియములతో కూడుకున్నటువంటి వాసన రూపమైన ఈ అజ్ఞానాన్ని తీసుకొని మరొక జన్మ కోసం వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే తనను తాను తెలుసుకొని తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటుందో జీవుడు, అప్పుడు ఈ యొక్క వాసన అనేటిది తొలగిపోతుంది. ఈ పంచేంద్రియములు దానితో పాటు మనసుకు సంబంధించిన మాలిన్యం తొలగిపోతుంది. ఏ విధంగానైతే ఒక అద్దమును మనము నిర్మలంగా ఉన్నటువంటి అద్దమును, ఒక అద్దాన్ని మనం నిలువుగా మన వైపు తీసుకొచ్చి పెడితే దానిలో ప్రతిబింబము మనది స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు మనని మనం స్పష్టంగా మనం చూసుకోగలుగుతాం. మనం ఎవరము, మన స్వరూపం ఏంటి అని. అదే ఆత్మ. ఆ అద్దమే మనస్సు. ఎప్పుడైతే ఆ మనస్సు అనేది అద్దములాగా నిర్మలత్వం కలిగి ఉంటుందో
చలనము లేకుండా ఉంటుందో అప్పుడు ఆత్మస్వరూపము స్పష్టంగా ఆ ప్రాణికి, ఆ జీవునికి స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. అప్పుడు తాను జీవుడు కాదు, తాను కూడా పరమాత్మ స్వరూపమే అని తెలుసుకొని తన యొక్క నిజస్వరూపాన్ని ఆ మనస్సులో ప్రతిబింబింపజేస్తున్న తన స్వరూపాన్ని చూసుకొని ఈ అజ్ఞానాన్ని కూడా వదిలివేసి అప్పుడు తన యొక్క నిజస్వరూపమైన పరమాత్మ వైపు ప్రయాణం చేస్తాడు. ఎప్పుడైతే ఈ అద్దము తన వైపు స్పష్టంగా నిలబడి ఉంటుందో, అంటే మనస్సు అనే అద్దము, ఈ మనస్సు అనే అద్దము తన వైపు కాకుండా ఈ వాసనా రూపమైనటువంటి ఈ పంచేంద్రియముల వైపు, ఈ రాగద్వేషాల వైపు తిరుగుతుందో అప్పుడు తనను తాను చూడలేకపోతుంది. ఈ వాసనను మళ్ళీ తిరిగి పొంది మనస్సు ద్వారా మరొక జన్మను పొంది మళ్ళీ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మరొక జన్మను పొందడం జరుగుతుంది. శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయ విషయానుపసేవతే. జీవుడు చెవి, కన్ను, చర్మము, నాలుక, నాసిక, మనస్సు అను ఇట్టి 6 ఇంద్రియములను పొంది, ఈ 6 ఇంద్రియములు ఏంటి? చెవి, కన్ను, చర్మము, నాలుక, నాసిక, ఈ పంచేంద్రియములు, వీటితో పాటు మనస్సు, ఈ 6 ఇంద్రియముల ద్వారా ఏమిటిని పొందుతున్నాడు? శబ్దం, చెవుల ద్వారా శబ్దము, స్పర్శ, దేని ద్వారా? చర్మము ద్వారా స్పర్శ, కన్నుల ద్వారా రూపము, నాలుక ద్వారా రసము, నాసిక ద్వారా గంధము అంటే వాసన. ఈ విధమైన పంచ ఇంద్రియములతోటి ఈ పంచ లక్షణములను ప్రతినిత్యము పొంది ఆ వాసన రూపమైనటువంటి ఆ భోగలాలసనను తన మనస్సులో ప్రతిబింబంగా చేసుకొని ఆ వాసన వైపే మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. నెక్స్ట్ జన్మ, తదుపరి జన్మ కోసం తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఎప్పుడు? ఈ పంచేంద్రియములను ఉపయోగించుకొని ఈ పంచేంద్రియముల ద్వారా పొందిన కర్మను తాను మనస్సులో క్రోడీకరించుకొని తదుపరి జన్మ కోసం వెళ్తున్నాడు. ఎప్పుడైతే తాను తన యొక్క నిజస్వరూపమును తెలుసుకుంటాడో ఈ పంచేంద్రియముల ద్వారా సంభవించేటువంటి పంచలక్షణములు ఇవన్నిటిని కూడా మేఘము పటాపంచలైనట్టు ఆకాశంలో ఇవన్నీ కూడా పటాపంచలై ఆత్మరూప జ్ఞానజ్యోతి సూర్యుడి వలె ప్రకాశము ఏర్పరచుకొని తన స్వరూపము సస్వరూపము నిజముగా పొంది ఇక జనన మరణము అనే ఈ సంసార చక్రము నుంచి ఆ జీవుడు అనేవాడు శాశ్వతంగా విముక్తిని పొందుతున్నాడు. ఎప్పుడు? తన యొక్క నిజస్వరూపము ఆ పరమాత్ముని యొక్క కృప ద్వారా తెలుసుకున్నప్పుడు. తెలుసుకోవడం అంటే ఏంటిది అంటే జ్ఞానాన్ని పొందడం. తను ఎవరు అనేది తెలుసుకోవడమే జ్ఞానం. తాను ఎవరని తెలుసుకుంటాడో అప్పుడు పరమాత్ముని యొక్క నేనే ఒక పుత్రుడను అని తెలుసుకున్నప్పుడు, ఆ పరమాత్మే నాకు తండ్రి అని తెలుసుకున్నప్పుడు, నేను పరమాత్మ యొక్క అంశమును అని తెలుసుకున్నప్పుడు, ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు ఈ వాసన రూపమైనటువంటి ఈ ప్రపంచ జ్ఞానాన్ని తుచ్చముగా, అంటే వాల్యూలెస్, మన దగ్గర అత్యంత విలువైనటువంటి ఒక వజ్రం ఉన్నప్పుడు మనము రాయి గురించి ఎందుకు ఆలోచిస్తాము? అదేవిధంగా ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు, అత్యంత విలువైనటువంటి ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు ఇక తుచ్చమైనటువంటి ప్రాపంచిక వాసనలతో వచ్చే జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని, వాటిని పట్టించుకోవడం. ఎప్పుడైతే ఆత్మజ్ఞాని తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఇక 10వ శ్లోకం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానదృష్టిం.
చక్షుషః. దేహము నుండి బయలుదేరేటప్పుడు దేహమునందు ఉండినప్పుడు విషయములను అనుభవించినప్పుడు గుణములతో కూడి ఉండినప్పుడు కూడా జీవుని ఆత్మజ్ఞానము లేనివారు చూచుటలేదు, జ్ఞానదృష్టి గలవారు చూచుచున్నారు. జ్ఞానులకు తప్ప జీవుడు ఏ అవస్థలోనూ ఇతరులకు కనపడడం భావం. అంటే ఇక్కడ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్న జ్ఞాని ఎవరైతే ఉంటాడో అతడు జీవుని యొక్క స్వస్వరూపాన్ని స్పష్టంగా గ్రహిస్తాడు. ఎప్పుడైతే జీవుడు శరీరాన్ని కలిగి ఉంటాడో ఆ శరీరం లోపల కూడా ఆత్మను సందర్శిస్తుంటాడు. అదేవిధంగా శరీరం నుంచి బయలుదేరేటప్పుడు కూడా తాను ఆ ఆత్మజ్ఞానాన్ని ఆ శరీరం నుంచి ఆ ఆత్మ బయలుదేరే విషయాన్ని గ్రహిస్తుంటాడు. అదేవిధంగా విషయములను అనుభవించేటప్పుడు, అంటే విషయములను ప్రాపంచిక విషయాలు అనుభవించేటప్పుడు కూడా గుణములతో కూడి ఉండినప్పుడు కూడా, అంటే మనకు త్రిగుణములు ఉంటాయి, సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ 3 గుణములతో కలిగి ఉన్నప్పుడు కూడా తత్వజ్ఞాని అంటే ఆత్మజ్ఞాని ఆ ఆత్మజ్ఞానం తెలిసిన వాడు జీవుణ్ణి స్పష్టంగా చూడగలుగుతాడు. ఇతర ప్రాపంచిక విషయాలు తెలిసినటువంటి వాళ్ళు ఆ ఆత్మను సందర్శించలేకపోతారు. ఎందుకంటే వాళ్లకు ఈ యొక్క త్రినేత్రం, 3వ నేత్రం అనేది ఆత్మ జ్ఞానం యొక్క త్రినేత్రం అనేది వాళ్ళకు ఉండదు. ఈ ప్రాపంచిక చక్షువులతోటి చూస్తుంటారు కాబట్టి ఈ ప్రపంచ మాంసమయ నేత్రాలకు ఈ ప్రపంచ సృష్టి మాత్రమే కనిపిస్తుంది. ఎవరికైతే జ్ఞాననేత్రం తెరవబడుతుందో వాళ్లకు ఆత్మ జ్ఞానం స్పష్టంగా, ఆత్మ యొక్క దర్శనం స్పష్టంగా కనపడుతుంది. అప్పుడు శరీరంలో ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది, శరీరం నుంచి వెళ్ళేటప్పుడు కూడా కనిపిస్తుంది, విషయ భోగాల ఆలస్యలలో ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది ఒక ప్రాణి. అదేవిధంగా 3 గుణములను కలిగి ఉన్నప్పుడు కూడా ఆ జ్ఞాని స్పష్టంగా ఆత్మను సందర్శించగలుగుతుంటాడు అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఈ 10వ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. ఇక 11వ శ్లోకం. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మాన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించుచున్న ధ్యాన యోగానుష్ఠాన పరులను తన యందున్నట్టి ఆత్మను చూచుచున్నారు. ఆత్మ సంస్కారము లేని మలిన బుద్ధి గలవారు ఎత్తించుచున్నవారు అయ్యున్నను ఆ ఆత్మను చూడజాలరు. అంటే సంపూర్ణముగా జ్ఞానము కలిగిన ఆ జ్ఞాని మాత్రమే ఆత్మను చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే అద్దము ఎటువంటి మరణము లేకుండా మంచిగా తెల్లగా ఉన్నటువంటి అద్దములో ప్రతిబింబము స్పష్టంగా కనిపిస్తుంది. అదే మలినము కలిగినటువంటి అద్దము దానిపైన ఏ కొంచెము మలినం ఉన్నా కూడా దాని యొక్క ప్రతిబింబం అనేది మబ్బుగా అస్పష్టంగా లేకుండా కనిపించకుండా ఉండడం అనేది జరుగుతుంది. లేకుంటే మరొక విధంగా కనిపించవచ్చు. ఎప్పుడైతే జ్ఞాని తన మనస్సు లోపల అద్దం అనేది చాలా నిర్మలంగా ఉంటుంది, ఆ నిర్మలమైనటువంటి మనస్సులో ఆత్మ నిశ్చలంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ స్పష్టమైన తన రూపాన్ని దర్శించుకుంటాడో తానే ఈ ప్రపంచంలో పరిపాలిస్తున్న పరమాత్మ యొక్క సంతానం అని గ్రహిస్తాడు. ఆ పరమాత్మ సర్వాంతర్యామి అని తెలుసుకుంటాడు. ఆ పరమాత్మను ప్రతి జీవిలోనూ ఉన్నాడని తెలుసుకొని తాను పరోపకారానికి తన జీవితాన్ని ఉపయోగిస్తాడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకోవడం అప్పుడు తాను ఇతర ప్రాణులకు భిన్నంగా భావించి ఆ ఇతర ప్రాణులను బాధించడము లేకుంటే ఇతర ప్రాణులపైన శత్రు రూపమైనటువంటి సంఘర్షణను ఏర్పరచుకొని అప్పుడు తన యొక్క కర్మను చేసి ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవిస్తుంటాడు. అంటే దుష్కర్మ, కొన్నిసార్లు సత్కర్మ కూడా చేయొచ్చు, దుష్కర్మలను కూడా చేయవచ్చు. ఆ దుష్కర్మ యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ మరొక జన్మను పొందడం జరుగుతుంది.